రీసెంట్‌గా భారతదేశ ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌లు, బెట్టింగ్ యాప్‌లు ఇవన్నీ కూడా బ్యాన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా డ్రీమ్ 11తో పాటు చాలా వెబ్‌సైట్‌లకు సంబంధించి ఈ గేమింగ్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేశారు. అట్లా బ్యాన్ చేయడం వల్ల ఇండియన్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి వందల కోట్ల నష్టం వచ్చిందని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే ఒక్కొక్కళ్ళకి 100-200 కోట్లు ఏడాదికి వాళ్ళకి నష్టం వచ్చిందనేసి న్యూస్ వస్తుంది బాగా. ఇది ఇవన్నీ బ్యాన్ చేయడం వల్ల. నాకు అది చూసినప్పుడు ఏమనిపించిందంటే, మనం ఇట్లాంటి పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తే మంచిది మన సమాజానికైనా, మనకైనా, మన భవిష్యత్తుకైనా, మన భవిష్యత్ తరాలకైనా, మన పిల్లలకైనా. ఎందుకంటే మన క్రికెటర్లకే ఏడాదికి ఒక్కొక్కళ్ళకి 100-200 కోట్ల నష్టం వస్తుంది అంటే అసలు వాడి డ్రీమ్ 11 గాని, ఇంకొకటి గాని, ఇంకొకటి గాని వాడి యొక్క గెయిన్స్ ఎంత ఉంటున్నాయి? వాడికి ఎన్ని కోట్లు వస్తే వాడు ఏడాదికి 200 కోట్లు వీళ్ళకి ఇస్తాడు? కనీసం తక్కువలో ఒక 20,000 కోట్లు వస్తేనే కదా 200 కోట్లు ఇస్తారు. అంత మినిమం పర్సంటేజ్ ఒక 10% అయినా ఇస్తున్నారంటే అంత మినిమం అయితే అంత ఉండాలి కదా. సో 1% ఇస్తున్నారు అనుకోండి, అంత ఉంటేనే కదా 1% ఇస్తారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీకే 2% ఇస్తారు. అట్లాంటిది యాడ్లకి 1 కంటే ఎక్కువ స్పెండ్ చేయరు. పోనీ తక్కువలో తక్కువ 10,000 కోట్లు వస్తుంది అనుకోండి. సో అన్ని వేల కోట్లు అంటే దాని అర్థం ఏంటంటే, అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదిస్తారంటే ఈ దేశపు టీనేజర్లు, పిల్లలు 13 ఏళ్ళు దాటినటువంటి పిల్లలు ఇంట్లో డబ్బులు దాచుకోమని ఏదైనా కొనుక్కోవడానికి ఇస్తేనో, లేకపోతే వాళ్ళ పాకెట్ మనీ అప్పులు చేసో, వేరే వేరే యాప్ల్లో వాటిని సంపాదించో, ఇట్లా ఇండియన్ టీనేజర్ల యొక్క రక్తంలోంచి సంపాదిస్తున్నటువంటి ఆ కోటాను కోట్లు ఎన్నో కోట్ల మంది పిల్లలు ఆడతారు. 120 కోట్ల భారతీయులు ఈజీగా ఒక 30 కోట్ల మంది పిల్లలు, పోనీ 20 కోట్ల మంది పిల్లలైనా ఆడుతూ ఉండొచ్చు. తద్వారా ఆడుతున్న వాళ్ళలో అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, ఇంట్లో తెలిసిపోద్దామని కంగారు పడిన వాళ్ళు. టీనేజ్ ఏజ్ చాలా తెలియని వయసు 13-23 సంవత్సరాల ఏజ్ పిల్లలు ఆడతారు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా. సో వీళ్ళలో కొంతమంది బయటపడచ్చు, కొంతమంది డబ్బులు రావచ్చు. చాలా మైన్యూట్ ఉంటుంది ఆ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చే వాళ్ళు 5% ఉంటారు. కానీ ఎక్కువ మంది ఇంట్లో అప్పు చేసో, ఇంట్లో డబ్బులు కొట్టేసో, తెలియని వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ ప్రెజర్ అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళలో కొన్ని వందల మంది చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, తమను తాము చంపేసుకునే సందర్భాలు ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకుని. సో ఇట్లాంటి దారుణమైన యాప్ని సృష్టించడమే దరిద్రం. అంటే దాని మీద గెయిన్స్ అంత సంపాదిస్తూ క్రికెటర్లకి 100 కోట్లు 200 కోట్లు సంవత్సరానికి ఇచ్చి మరి యాడ్లు రన్ చేస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి విషయస్ సర్కిల్ ఇన్నాళ్ళు పిల్లల మీద వీళ్ళు నెట్టేశారు అనేది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఇన్ని మంది చచ్చిపోతే కానీ ఈ దరిద్రగుట్టు ప్రభుత్వాలకి ఈ బ్రెయిన్ పని చేయదు. ఇంతమంది చచ్చిపోవాలి, ఏదైనా సరే కొన్ని వందల మంది చచ్చిపోతే కానీ అప్పుడు జనాల్లోంచి ఏదైనా వస్తే కానీ అప్పుడు కానీ వీళ్ళకి అసలు ఇలాంటివి తీసుకురాకూడదు. అసలు ఆల్రెడీ ఎలా వచ్చింది, దీన్ని ఆపాలి, ఇట్లా ఉన్నది. కనీసం ఫస్ట్ డెత్ కన్నా జాగ్రత్త పడలేదు. చచ్చిపోవాలి, కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఈరోజు మీరు గూగుల్లో కొడితే ఆత్మహత్యలను ఇంగ్లీష్లో కొట్టి బికాస్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ కొడితే మీకు వందల న్యూస్లు వస్తాయి. మీరేమంటారు దీని గురించి? మీకేమనిపించింది? ఇది ముందే చేస్తుంటే ఎంతమంది బతుకున్నారు కదా అనిపించింది. వాళ్ళ గెయిన్స్ చూస్తే, వాళ్ళ గెయిన్స్ తలుచుకుంటేనే నాకు నిజంగా షాక్ అనిపించింది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.